నిత్యం ఎంతోమంది రోగులు ఇక్కడ మనకి గాంధీ ఆసుపత్రికి వచ్చి వాళ్ళ యొక్క రోగాలను అయితే నయం చేసుకొని ఎంతో ఆనందంగా ఇక్కడ నుంచి వెళ్తుంటారు. ఇక్కడ ఎంతోమంది పేషెంట్స్కి వైద్యాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడుతున్నటువంటి వైద్యుల మీద నిత్యం ఎన్నో దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా వీటి మీద స్పందించే వాళ్ళు ఎవరూ లేరు అంటూ ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు అందరూ కూడా ఒక ధర్నాకైతే దిగడం జరిగింది. అసలు ఇక్కడ ఈ ధర్నాకు కారణం ఏంటి అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి అయినటువంటి రాజ్ కుమార్ జాదవ్ గారిని అడిగి తెలుసుకుందాం. వైద్యులు ప్రాణాలను కాపాడతారు. అటువంటి ప్రాణాలు కాపాడే వైద్యుల మీద ఈ మధ్యన ప్రతి చోట దాడులు అనేవి అధికమైపోయాయి. ఇక్కడ మనం చూసుకుంటే కనుక హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లోని రీసెంట్గా ఒక వైద్యుని అంటే రోగుల యొక్క అటెండర్స్ దాడికి దిగబడ్డారు. అయితే డాక్టర్లు అందరూ కూడా దీనిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు కూడా పిలుపునిచ్చారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక అసలు ఎందుకు ఇట్లా ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళ అటెండర్స్ ఇలా ఎందుకు మనకి దాడికి తలబడ్డారు అనే విషయాల్ని మనకు తెలియజేయడానికి రాష్ట్ర వైద్యుల కార్యదర్శి అయినటువంటి రాజ్ కుమార్ జాదవ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మనకి ఏంటంటే అసలు ఆ రోజు ఏం జరిగింది, వాళ్ళు అలా దాడికి తలబడ్డానికి ముఖ్యమైన కారణం ఏమిటి? నమస్కారం. ముందుగా ఏదైతే ఆ రోజు ఆ కేసుకు సంబంధించి ఇస్కెమిక్ చేంజెస్తో వచ్చినటువంటి 65 ఇయర్స్ ఫీమేల్ని అడ్మిట్ చేసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఫాలోఅప్ చేస్తూనే ఐఎంసీకి కూడా షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వారి బంధువులు వారి కూతురు అనుకుంటాను, తర్వాత వారి అల్లుడు గారు వాళ్ళు ఫ్రీక్వెంట్గా రావడం, మేము వీఐపీ కేసెస్ అని చెప్పడము, లేదంటే మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పడము. సరే ఏదేమైనా కానీ ఎవరు తెలిసినా ఎవరు వచ్చినా కానీ గాంధీకి వచ్చే వాళ్ళందరూ ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వస్తారండి. మీరు ఏదున్నా కానీ కొంచెం కోఆపరేట్ చేయండి అని మా డాక్టర్ చెప్తూనే ఉన్నారు. ఆ ముందు రోజు కూడా ప్రెమిసీకి సంబంధించినటువంటి వీడియోస్ తీసి సోషల్ మీడియాలో ట్విట్టర్లో పెట్టడం. ఇక్కడ ఇది హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, అందులో పేషెంట్ ప్రైవసీని కాపాడాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో డాక్టర్ల మీద కూడా ఉంటుందని చెప్పినా కానీ వినకుండా సోషల్ మీడియా పెట్టడం జరిగింది. అప్పటికే సరే చెప్పిన తర్వాత వినలేదు కదా అని నెక్స్ట్ రోజు ఏదైతే వారి కూతురు గారు వచ్చారు, మళ్ళీ వచ్చి మా మదర్కి బిస్కెట్స్ తినిపించాలి, జిఆర్బిఎస్ లెవెల్ చెక్ చేయండి అంటే వెంటనే డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్, అక్కడ ఫీమేల్ డాక్టర్ ఉన్నారు, మేల్ డాక్టర్ ఉన్నారు, డ్యూటీలో పీజీ డాక్టర్స్ ఉన్నారు, చెక్ చేసేసి తనకి చెప్పడం జరిగింది 181 షుగర్ లెవెల్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత తను ఏ బిజీలో ఉన్నారంటే వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుతూ ఉంది హెడ్సెట్స్ పెట్టుకొని, అండ్ దాంతోపాటుగా ఏదో రీల్స్ చూసుకుంటూ అడగడం తప్ప వినట్లేదు. అడిగేస్తుంది, ఎందుకంటే హెడ్సెట్స్ ఉండడం వల్ల తనకు వినబడట్లేదు అనుకుంటాను. ఫస్ట్ టైం అడిగి చెప్పింది వెంటనే తను ఆన్సర్ ఇచ్చేసాడు. చెక్ చేసేసి మేడం మీ మదర్ జిఆర్బిఎస్ లెవెల్ ఇంత ఉందని చెప్పగానే తను మళ్ళీ అక్కడ కూర్చొని ఉండలేడు కదా, మిగతా పేషెంట్ల ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను